తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిపోయింది. గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి అటు పవిత్రతను కాపాడడంలోనూ అటు భక్తులకు సరైన సదుపాయాలు కల్పించడంలోనూ దేవుని పేరు మీద వస్తున్న భారీ నిధులను పారదర్శకంగా ఖర్చు పెట్టడంలోనూ పూర్తిగా విఫలమయ్యారన్న విమర్శలు తలెత్తుతున్నాయి. తాను స్వయంగా క్రిస్టియానిటీ పాటించే వ్యక్తి అయినప్పటికీ తిరుమల బ్రహ్మోత్సవాలకు లేదా తిరుమల సందర్శనకు వెళ్ళే సమయాల్లో ఎక్కడా కూడా వెంకటేశ్వర స్వామిపై తాను భక్తి అచంచల విశ్వాసాన్ని కలిగి ఉన్నానన్న ధ్రువపత్రాన్ని ముఖ్యమంత్రి ఇవ్వలేదు. దానికి తోడు వివాహితుడైన జగన్మోహన్ రెడ్డి ఏనాడు బ్రహ్మోత్సవాల సందర్భంగా భార్యా సమేతంగా తిరుమలను సందర్శించలేదు. సరే, ఇది ఆయన కుటుంబంలోని వ్యక్తిగత విషయమైనప్పటికీ వెంకటేశ్వర స్వామి మీద ఏమాత్రం విశ్వాసం లేని రీతిలో ఆయన వ్యవహార శైలి అనుమానాస్పదంగా సాగిపోయింది. ముఖ్యమంత్రి వ్యవహార శైలే ఇలా ఉంటే ఇక ఆయన అననూయులైన టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన సుబ్బారెడ్డి గారు కానీ అటు పిమ్మట కరుణాకర్ రెడ్డి కానీ వీరిద్దరికీ తోడు గత 5 ఏళ్లలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తన పూర్తి నియంత్రణలో పెట్టుకున్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ధర్మారెడ్డి గారు కానీ ఈ మొత్తం దేవస్థాన వ్యవస్థను చిన్నాభిన్నం చేశారనడంలో సందేహమే లేదు. ఇష్టానుసారం బ్రేక్ దర్శనాలు, ఇతరత్ర సేవల టికెట్ల కేటాయింపుతో మొదలై ఇష్టం వచ్చినట్లు నిధులు సేకరించిన నిధులకి, అందులో ముఖ్యంగా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా సేకరించిన నిధులకు సరైన లెక్కలు చెప్పే ప్రయత్నం చేయకపోవడం, తమకు నచ్చిన వారికి ఎన్నిసార్లైనా దర్శనాలు ఇప్పించే ప్రయత్నం చేయడం, వారి సేవలో తరించడం, సామాన్య భక్తులను పట్టించుకోకపోవడం సర్వసాధారణమైపోయింది. ఇక తిరుమలలో పాటించే సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను వీరు ఎంత తుంగలో తొక్కారో చెప్పనక్కర్నే లేదు. దేవస్థానంలో జరిగే అన్ని అర్జిత సేవలను, దానికి సంబంధించిన ఇతరత్ర ఆగమ నియమాలను ఎలా ఉల్లంఘించారనే విషయం అందరికీ తెలిసిందే. ఒక దేవునికి చేయాల్సిన కార్యక్రమాల్లో ఎన్నో లోపాలు, చివరకు తిరుమల కొండను ఒక వాణిజ్య కేంద్రంగా కూడా మార్చివేశారన్న ఆరోపణలు మనకు వినవచ్చాయి. ఇదంతా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఒక ఆయుధంగా మారిపోయింది. ఈ మొత్తం వ్యవహారాలను బట్టబయలు చేసే దిశగా తెలుగుదేశం పార్టీ ఈరోజు సాగుతోంది. వీటన్నింటికీ తోడు సాక్షిలో పనిచేసిన పలువురికి, వైఎస్ఆర్సీపీకి సహకారం అందించిన పలువురు గాయకులు, జర్నలిస్టులు, సినిమా నటులకు తిరుమల తిరుపతి దేవస్థానంలో పదవులను అందజేసి జగన్మోహన్ రెడ్డి మరో అంకానికి తెరలేపారు. హైందవ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసే ఉద్దేశంతో నెలకొల్పబడిన ఎస్వీబీసీ ఛానల్కు చైర్మన్గా ఒక నటుడిని నియమిస్తే ఏమైందో మనకి తెలుసు. ఇక ఆ ఎస్వీబీసీ ఛానల్కు సలహాదారులుగా గాయని మంగ్లీ నియమించబడ్డారు.
ఆమెతో పాటు స్వప్న అనే సాక్షిలో పనిచేసే జర్నలిస్ట్ను కూడా ఎస్వీబీసీ ఛానల్లో నియమించడం జరిగింది. హైందవత్వం మీద, హైందవత్వాన్ని ప్రచారం చేసే అంశాల పట్ల వీరుకున్న అవగాహన ఏమిటో మనకు తెలుసు. వీరు ఆ ఎస్వీబీసీకి సలహాదారు. ఇక ఎస్వీబీసీలో జరిగిన పలు కుంభకోణాలను మనం ఒక విడిగానే ప్రస్తావించవలసి వస్తుంది, ఎందుకంటే లిస్టు చాలా పెద్దది కాబట్టి. ఇలా ఏ అంశం చూసినా చివరకు తిరుమల కొండలోనే మొలిచే ఎర్ర బంగారం ఏదైతే ఉందో, అంటే ఎర్ర చందనం ఏదైతే ఉందో, ఇక దాని స్మగ్లింగ్ విషయం అయితే వైసీపీ సమయంలో ఎలా జరిగిందో ఎవరికి చెప్పనక్కర్నే లేదు. స్వయంగా వైసీపీ నాయకులే ఈ స్మగ్లింగ్ ముఠాలకు నేతలుగా వ్యవహరించారు. అంటే ఒక్క విభాగం కాదు, వన విభాగం, భక్తులకు సౌకర్యాలు అందించే విభాగం, టికెట్ల కేటాయింపు, నిధుల మళ్లింపు, ఎస్వీబీసీ ఛానల్, చివరికి క్యూ లైన్లో, అంటే కొండ కింద నుంచి పైకి నడక మార్గాన వెళ్తుంటే జంతువులు భక్షిస్తుంటే కాపాడండి అంటే కర్రలు పట్టుకొని మీరు వెళ్లాల్సిన పరిస్థితి అని ఒక చైర్మన్ చెప్పినంత దుస్థితి మనం ఎన్నడూ చూడలేదు. కొన్ని శతాబ్దాలుగా కాలినడకన భక్తులు కొండ మీదకి చేరుకుంటూనే ఉన్నారు. వారి రక్షణకు నాటి విజయనగర రాజుల నుంచి చంద్రగిరి రాజుల వరకు, నేటి ప్రభుత్వాల వరకు ఎన్నో చర్యలు చేపట్టాయి. ఎందరో లక్షలాది కోట్లాది భక్తులు పైకి వెళ్ళి వస్తూనే ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనికమైన, హిందువులకు ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమల తిరుపతి దేవస్థాన పరిస్థితి ఇలా దిగజారిపోయింది అని అంటే దానికి కారణం ఎవరు? ఏ ప్రభుత్వం వచ్చినా ఈ పరిస్థితులు చక్కదిద్దబడ్డం లేదు. కానీ ఈసారి భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యంతో ఏర్పడిన ఈ ప్రభుత్వం అన్న ఈ మొత్తం వ్యవహారాన్ని కూలంకుషంగా పరిశీలించి తిరుమల తిరుపతి యొక్క పవిత్రతను కాపాడుతూ అక్కడికి వచ్చే సామాన్య భక్తుల యొక్క సౌకర్యాలు, మెరుగైన దర్శన అవకాశాలు కల్పిస్తారని ఆశిద్దాం.